హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, ఈ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చింది కదా. సో దీనికి సంబంధించి కొన్ని కమెంట్స్ అయితే కంటిన్యూస్ గా వస్తూ ఉన్నాయి. వాటికి ఈరోజు రిప్లైగా వీడియో అయితే చేస్తున్నాను. ఒకటి జాబ్ ప్రొఫైల్, ఓకేనా. ఈ జాబ్ ప్రొఫైల్ వీడియో ఆల్రెడీ నేను చేశాను గ్రూప్ డికి సంబంధించి, బట్ ఈ నోటిఫికేషన్ కి మరొకసారి మీ అందరి కోసం. అండ్ అలాగే పోస్ట్ ప్రిఫరెన్స్, ఈ బెస్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ గురించి కూడా చెబుతాను. అండ్ అలాగే ఓబీసీ, ఎస్టీ, ఎస్సీ, యూఆర్, ఈడబ్ల్యూఎస్ కాస్ట్ సర్టిఫికేట్ గురించి చాలా కమెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి, ఓకేనా. సో దాని గురించి కూడా వీడియో చేస్తాను, ఓకేనా. సో మనందరికీ తెలిసిన విషయమే, టోటల్గా ఈ సంవత్సరం వేకెన్సీ వచ్చేసి 22,195 వేకెన్సీస్ అయితే తీశాడు. సో దీనికి సంబంధించి ఈ పోస్టులన్నిటికీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్, ఓకేనా. 10th క్లాస్ ఉంటే చాలు, ప్రతి పోస్ట్కి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు, ఓకేనా. దీంతో పాటు ఆప్షనల్గా, ఓకేనా, ఆప్షనల్గా మీ వద్ద ఒకవేళ ఐటీ ఉంటే కనుక ఐటీ పెట్టుకోవచ్చు. అలాగే అప్రెంటిస్షిప్ ఉంటే కనుక, ఓకేనా, అప్రెంటిస్షిప్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ అలాగే రైల్వే అప్రెంటిస్ ఉంటుంది, CCAA, ఇది కూడా ఎవరి వద్ద ఉంటే కనుక ఈ కోటాలో కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ఓకేనా. ఇవన్నీ ఆప్షనల్, ఓకేనా. సో ఇదన్నమాట. 10th క్లాస్ ఉంటే చాలు, అన్ని పోస్టులకి ఎలిజిబుల్. ఆ తర్వాత ఇంకా 12th క్లాస్ ఉన్నా సరే అన్ని పోస్టులకి ఎలిజిబులే, ఓకేనా. ఇదన్నీ ఆప్షనల్ అన్నమాట. డిగ్రీ, డిప్లొమా ఇవన్నీ ఆప్షనల్. ఒకవేళ మీ వద్ద ఉంటే కనుక అప్లికేషన్లో పెట్టుకోండి, లేకపోతే ఎలాంటి ప్రాబ్లం లేదు. 10th క్లాస్ ఉంటే చాలు, ఓకేనా. సో ఇదన్నమాట, ఓకే. నెక్స్ట్ అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ కదా. సో వెబ్సైట్ నేమ్ చూడండి, www.rrbapply, ఓకేనా, rrbapply.gov.in వెబ్సైట్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. రాంగ్ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోకండి. కరెక్ట్ వెబ్సైట్ www.rrbapply.gov.in. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫస్ట్ టైం అప్లికేషన్ ఎవరైతే పెట్టుకుంటున్నారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇంతకు ముందు ఆల్రెడీ రైల్వేలో ఏ నోటిఫికేషన్ అయినా, ఏఎల్పి కానివ్వండి, గ్రూప్ డి కానివ్వండి, ఏదో ఒక నోటిఫికేషన్కి అప్లికేషన్ పెట్టుకుని ఉంటారు కదా. అలాంటి వాళ్ళందరూ జస్ట్ లాగిన్ అయ్యి అప్లికేషన్ పెట్టుకుంటే చాలు, ఓకేనా. బట్ మొదటిసారి అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ అనేది తప్పకుండా చేసుకోవాలి. ఇప్పుడు డాక్యుమెంట్స్ ఏంటి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అప్లికేషన్ పెట్టుకుంటే కనుక, యూఆర్ వాళ్ళు, ఓకేనా. ముందుగా యూఆర్, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10th క్లాసు ఆధార్ కార్డు ఉంటే చాలు, అప్లికేషన్ అయితే పెట్టేసుకోవచ్చు, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఓబీసీ వాళ్ళు, ఓకేనా, 10th క్లాస్ ఆధార్ కార్డుతో పాటు ఓబీసీ ఎన్సిఎల్ సర్టిఫికేట్, నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ అనేది మీ వద్ద ఉండాలి. అది కూడా 1 April 2025 తర్వాత ఇష్యూ అయినది అయి ఉండాలి, ఓకేనా. సో సెంట్రల్ ఫార్మేట్లో ఉండాలి. రైల్వే ఫార్మేట్, రైల్వే నోటిఫికేషన్లో ఇచ్చిన ఫార్మేట్ చూడండి, ఆ ఫార్మేట్తో మ్యాచ్ చేసుకోండి, ఓకేనా. 1 April 2025 తర్వాత ఇష్యూ అయి ఉండాలి, ఇది కూడా చూడాలి డేట్, ఓకేనా. సో 1 year వ్యాలిడిటీ చేసేసారు కాబట్టి, సో డేట్ మాత్రం తప్పకుండా, ఇష్యూ డేట్, మీ సర్టిఫికేట్ ఇష్యూ డేట్ అనేది తప్పకుండా చూసుకోండి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ చాలా కమెంట్స్ అయితే వస్తున్నాయి. అన్న మాది సెంట్రల్ ఫార్మేట్లో లేదు, ఏం చేయాలి అని. అవసరం లేదు గైస్, మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది, ఓకేనా. మీ వద్ద ఏ కాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీ వద్ద ఏ సర్టిఫికేట్ ఉందో ఆ సర్టిఫికేట్తోనే ప్రస్తుతానికి అప్లికేషన్ అయితే పెట్టేసుకోండి, ఓకేనా. సో ఇదన్నమాట. మీకు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే గైస్, అంటే చూడండి, రైల్వే సెంట్రల్ ఫార్మేట్ ఒకటి ఇచ్చింది. ఆ సెంట్రల్ ఫార్మేట్ని మీరు అప్లికేషన్ పెట్టుకునే ముందు మ్యాచ్ చేసుకోండి, ఓకేనా. అది ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ప్రాబ్లం అవుతుంది. అందుకే నేను మీ రైల్వే నోటిఫికేషన్లో ఇచ్చిన ఫార్మేట్ ఏదైతే ఉందో అది ముందే చేపించుకోండి అని మీ అందరికీ చెబుతూ ఉన్నాను అన్నమాట, ఓకేనా. సో ఒకవేళ అది ఇప్పుడు చేపించకపోయినా పర్లేదు, మీ వద్ద ఏ సర్టిఫికేట్ ఉందో కాస్ట్ సర్టిఫికేట్, ఆ సర్టిఫికేట్తోనే అప్లికేషన్ అయితే ప్రెజెంట్ పెట్టేసుకోండి, ఎలాంటి ప్రాబ్లము లేదు, ఓకేనా. సో ఇదన్నమాట. మీకు ట్రావెలింగ్, ఒకవేళ మీరు వేరే జోన్కి అప్లికేషన్ పెట్టుకుంటే కనుక ట్రావెలింగ్ పాస్ అనేది ఇస్తారనమాట మీ కాస్ట్ సర్టిఫికేట్ చూసి, ఓకేనా. సో ఇది ఇప్పుడు గైస్ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది చూద్దాం, ఓకేనా. బెస్ట్ పోస్ట్ ఏంటి, మనందరికీ తెలిసిందే 11 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా ఆప్షనల్గా 12, 13, 14 రకాల కొన్ని 195, ఇప్పుడు 22,000లోన 195 పోస్టులు ఎక్స్ట్రాగా ఉన్నాయి కదా. ఈ 195 పోస్టులకి
మెట్రో రైల్ అని కోల్కతా మెట్రో రైల్లో వర్క్ షాప్ లో డీజిల్ లోకో షెడ్ లో కొన్ని పోస్టులు తీశారన్నమాట. ఓకేనా, వాటి గురించి ఇప్పుడు ఆల్రెడీ మనందరికీ తెలిసిందే కాబట్టి వాటి గురించి ఈ వీడియోలో నేను సపరేట్గా చెప్పడం లేదు, తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి. సో ముందు ఎక్కువ పోస్టుల వైపుకు మీరు చూడండి. ఓకేనా, సో పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా పెట్టుకోవాలంటే ఫస్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఫస్ట్లో అసిస్టెంట్ లోకో సెడ్ ఇవ్వండి, ఎలక్ట్రిక్ లోకో సెడ్ అన్నమాట. ఓకేనా, సో పెద్ద ఎలక్ట్రిక్ లోకో సెట్ ఉంటుంది, అందులో ఇంజన్స్ యొక్క పార్ట్స్ కి సంబంధించి వర్క్ అయితే ఉంటుంది అన్నమాట. 8 hours వర్క్ ఉంటుంది. ఓకేనా, సో ఇది కావాల్సిన మెడికల్ B1. ఇంకో విషయం, మెడికల్ కి సంబంధించి మీరు ఇప్పుడు చూడకండి. ఓకేనా, మీ ఏ మెడికల్ అనేది రైల్వే హాస్పిటల్ మీ ఎగ్జామ్ అయిన తర్వాత, రన్నింగ్ కంప్లీట్ అయిన తర్వాత, అంతా అయిన తర్వాత మెడికల్ రైల్వే హాస్పిటల్ అవుతుంది. అప్పుడు మీకు ఏ మెడికల్ వచ్చింది అనేది తెలుస్తుంది అనమాట. సో మీరు ముందే డిసైడ్ అయిపోయి నేను ఈ పోస్ట్కి పెట్టను, నేను ఆ పోస్ట్కి అప్లికేషన్ పెట్టను అని డిసైడ్ అవ్వకండి. ఓకేనా, సో ఇది ఈ మెడికల్ అనేది లాస్ట్ తర్వాత విషయం. ఓకేనా, ముందైతే పోస్ట్ ప్రిఫరెన్స్ ఇలా పెట్టుకోండి. ఓకేనా, రెండో పోస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి అసిస్టెంట్ ట్రైన్ లైటింగ్ అండ్ ఏసీ అన్నమాట. ఈ పోస్ట్ ఏంటంటే ఇప్పుడు ట్రైన్ ఉంటుంది కదా, అందులో ఆ ట్రైన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుందో అక్కడ వరకు మీరు వెళ్ళాలన్నమాట. టెక్నీషియన్స్ తో మీరు అసిస్టెంట్ గా వెళ్లాల్సి ఉంటుంది. ఓకేనా, ఉదాహరణకి అహ్మదాబాద్ నుంచి ఒక ఎక్స్ప్రెస్ పూరి వరకు బయలుదేరింది అనుకుందాం. సో అది వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేంత వరకు ఆ ట్రైన్ తోనే మీరు ఉండాలన్నమాట. సో ఇందులో టైం అనేది ఫిక్స్ ఉండదు. ఓకేనా, బట్ కొంచెం శాలరీ అనేది అదర్ పోస్టుల కన్నా శాలరీ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఒక 15,000 వరకు శాలరీ ఎక్స్ట్రాగా లభిస్తుంది. 15 ఎక్కువే దొరుకుతుంది అనుకోండి, అది వేరే విషయం. నెక్స్ట్ అసిస్టెంట్ పాయింట్స్ మ్యాన్ 3వ నంబర్లో పెట్టండి. అసిస్టెంట్ పాయింట్స్ మ్యాన్ ఇది ఎందుకు 3వ నంబర్లో పెట్టమంటున్నానంటే మాక్సిమం పాయింట్స్ మ్యాన్ B వర్క్ వచ్చేసి 12 గంటలు చేసేసారన్నమాట, చాలా వరకు. ఓకేనా, కొన్ని చోట్ల 8 hours ఉంటుంది, బట్ చాలా చోట్ల 12 గంటల అయితే వర్క్ ఉంటుంది అనమాట. అందుకే దీన్ని నేను 3వ ప్లేస్లో పెట్టాను. ఓకే, మరి అసిస్టెంట్ పాయింట్స్ మ్యాన్ B వర్క్ ఏంటి తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వర్క్ ఏంటంటే కనుక స్టేషన్స్లో స్టేషన్ మాస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకి అసిస్టెంట్గా మీరు పని చేయాలన్నమాట. ఓకేనా, సో ఇది. నెక్స్ట్ 4వ నంబర్లో అసిస్టెంట్ ట్రాక్ మషీన్ అండి. ఇది వచ్చేసి పని బాగుంటుంది కానీ టైం ఫిక్స్ ఉండదు అన్నమాట. ఇదేంటంటే ట్రాక్ మషిన్ ఉంటుంది, ట్రాక్ ని మెయింటైన్ చేసే ఒక మషిన్ ఉంటుంది అన్నమాట. దీంతో పాటు ఒక కోచ్ ఇచ్చేస్తారు. ఓకేనా, స్టాఫ్ కోచ్ అని ఒక కోచ్ బోగి ఇచ్చేస్తారు అనమాట. అందులోనే ఎవరైతే స్టాఫ్ ఉంటారో అందులోనే వంట, అందులోనే పడుకోవడం, అందులోనే తినడం, అందులోనే అన్ని మీరు చేయాలన్నమాట. ఓకేనా, సో ఇదేంటంటే కంటిన్యూస్ గా 21 days అనేది వర్క్ ఉంటుంది, కంటిన్యూస్ గా వర్క్ ఉంటుంది అన్నమాట. ఓకేనా, సో ఇది మిగతా 7 days లీవ్ అనేది రెస్ట్ అనేది మీకు ఇస్తారన్నమాట. ఇలా ఉంటుంది. ఓకేనా, సో ఈ వర్క్ అనేది ఇందులో కూడా టైమింగ్ ఉండదు. ఓకేనా, 24/7 లాగే ఉంటుంది అనమాట. టైమింగ్ అనేది ఫిక్స్ ఉండదు. ఓకేనా, ఎప్పుడు కాల్ వస్తే అప్పుడు వెళ్లాల్సి ఉంటుంది. ఓకేనా, మాక్సిమం మీరు ఆ ట్రాక్ మషిన్ తోనే ఉండాలి. ఒకవేళ మీరు దూరం చాలా మీ ఇల్లు దూరం ఉంటే కనుక ఆ ట్రాక్ మషిన్ తోనే మీరు ఉండాలన్నమాట. ఓకేనా, సో ఇలా. నెక్స్ట్ అసిస్టెంట్ TRD ఇది వచ్చేసి మీరు ఇంజన్ పైన పెంటో తగిలి ఉంటుంది కదా, OH వైర్ అంటారు, పైన OH వైర్ ఉంటుంది. ఆ వైర్ యొక్క మెయింటెనెన్స్ వరకు ఈ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది అన్నమాట. ఓకేనా, సో ఇందులోని కూడా 8 hours వరకే ఉంటుంది. ఓకేనా, 8 hours వరకు ఉంటుంది. శాలరీ నార్మల్ గానే ఉంటుంది, సెలవులు కూడా బాగానే ఇస్తారు, పర్వాలేదు. ఓకే, నెక్స్ట్ అసిస్టెంట్ ఆపరేషన్స్ అండి. ఇది కొత్తగా వచ్చిన పోస్ట్, ఈ నోటిఫికేషన్కే ఇది కొత్తగా వచ్చింది అన్నమాట ఈ పోస్ట్. ఓకేనా, సో దీన్ని నేను 6వ నంబర్లో పెట్టాను. నెక్స్ట్ 7వ నంబర్లో అసిస్టెంట్ CNW క్యారేజ్ అండ్ వ్యాగిన్. ఇప్పుడు ఇంజన్ వెనకాల బోగీలు ఉంటాయి కదా, మీరు చూసే ఉంటారు, గూడ్స్ బోగీలు. ఆ బోగీల యొక్క మెయింటెనెన్స్ వర్క్ అన్నమాట. ఓకేనా, సో ఇది మరి ఆ మెయింటెనెన్స్ ఎక్కడ జరుగుతుంది అంటే చిన్న చిన్న సెట్స్ ఉంటాయి మధ్యలో, స్టేషన్ కి మధ్యలో కొన్ని సైడింగ్ ఏరియాలు. ఓకేనా, సైడింగ్ ఏరియాలో కొన్ని యార్డ్స్ ఉంటాయి అన్నమాట. షెడ్ లాంటిదే అనుకోవాలి, ఒక విధంగా యార్డ్స్ ఉంటాయి. ఓకేనా, సో ఆ యార్డ్స్ లో ఈ మెయింటెనెన్స్ వర్క్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. ఇది కూడా 8 hours వర్క్ ఉంటుంది అన్నమాట. ఓకేనా, 8 hours వర్క్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 7వ నంబర్లో 8వ నంబర్లో అసిస్టెంట్ అసెంట్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ అండి. దీన్ని నేను 8వ నంబర్లో ఎందుకు ఇచ్చానంటే మన తెలుగు వాళ్ళందరికీ ఈ ఒక్క పోస్టు ట్రాక్ మ్యాన్ పోస్ట్ తప్ప ఇంకే వేరే పోస్ట్ గ్రూప్ డిలో ఏ పోస్ట్ తెలీదు. ఏమంటే అసెంట్ అంటారు,
ట్రాక్ మైన్ 4 అంటారు ఇవి తప్ప మరి ఏ పోస్ట్ గ్రూప్ డికి సంబంధించి వాళ్ళకి తెలియదు. చాలా వరకు నా ఛానల్ వచ్చిన తర్వాత చాలా మందికి అవగాహన పెరిగింది అనుకోండి, అది వేరే విషయం. ఓకేనా. సో ఈ SNT అనేది సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్, ఇందులో కూడా 24/7 వర్క్ ఉంటుంది. ఓకేనా. సో అండ్ ప్రమోషన్స్ కూడా కొంచెం లేట్గా అవుతూ ఉంటుంది అన్నమాట. అందుకే నేను దీన్ని 8వ నంబర్లో పెట్టాను. ఓకేనా. సో ఇది కూడా ఓకే. మెడికల్ B1 మ్యాక్సిమం అన్నిటికీ మెడికల్ ఇక్కడ పాయింట్స్ మ్యాన్ కి A2 అండ్ అలాగే ట్రాక్ మషిన్ కి A3, మిగతా అన్నిటికీ B1 మెడికల్. ఓకేనా. నెక్స్ట్ 9వ నంబర్లో పెట్టాను అసిస్టెంట్ పర్మనెంట్ వే. ఈ వర్క్ ఏంటంటే ఇప్పుడు రైల్వే క్వార్టర్స్ ఉంటాయి కదండి, అందులో నీరు రాకపోయినా, ఏదైనా లైటింగ్ ప్రాబ్లం వచ్చినా, ఏమైనా ప్రాబ్లం ఇంటికి సంబంధించి ఆ క్వార్టర్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వీళ్ళు బాగు చేస్తారన్నమాట. ఓకేనా. ఇది కూడా ఒక డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది, పర్మనెంట్ వే డిపార్ట్మెంట్ అనేది. ఓకేనా. సో ఇదన్నమాట. నెక్స్ట్ 10వ నంబర్లో నేను పెట్టాను, ఇది కూడా 8 hours వరకే ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ అసిస్టెంట్ బ్రిడ్జ్ అండి. ఇది మీ అందరికీ తెలిసిందే, రైల్వేలో బ్రిడ్జెస్ కడుతూ ఉంటారు కదా, అక్కడ పని చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఆ బ్రిడ్జ్ కట్టాల్సిన పని ఉంటుంది. ఓకేనా. సో ఇది కూడా మ్యాక్సిమం 8 hours వరకే ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ అలాగే లాస్ట్లో పెట్టాను ట్రాక్ మెయింటైనర్ 4 అన్నమాట. ఓకేనా. సో ఈ పోస్ట్ అందరికీ తెలిసిందే, దీని గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఓకేనా. ట్రాక్ మెయింటైన్ చేయడం. ఓకేనా. ట్రాక్ మెయింటైన్ చేయడం మెయింటెనెన్స్ వర్క్ అన్నమాట. ఓకే. సో ఇది గైస్ పోస్ట్ ప్రిఫరెన్స్, మిస్టర్ 3G వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్. ఓకేనా. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాక్సిమం కమెంట్ చేయండి. ఓకేనా. సో నేను క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇలా పెట్టుకోండి. ఇంకా డీటెయిల్డ్గా జాబ్ ప్రొఫైల్ గురించి మీకు తెలుస్తుంటే కనుక ఇక్కడ నేను లింక్ ఇచ్చేస్తాను అన్నమాట. ఓకేనా. లింక్ ఇచ్చేస్తాను, వీడియో లింక్, జాబ్ ప్రొఫైల్, గ్రూప్ డి జాబ్ ప్రొఫైల్కి సంబంధించి. అందులో 17 రకాల గ్రూప్ డి పోస్టులు అయితే ఉన్నాయి. ఓకేనా. ఇది నేను 11 రకాలు చెప్పాను కదా, అందులో 17 రకాల గ్రూప్ డి పోస్టుల గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అన్నమాట. ఓకేనా. ఒకసారి తప్పకుండా ఆ వీడియో చూడండి, జాబ్ ప్రొఫైల్ సంబంధించి. ఓకేనా. సో ఇది గైస్ అప్లికేషన్ మాత్రం ఆ వెబ్సైట్లోకి వెళ్ళి పెట్టుకోండి. ఓకేనా. ఏమి తెలియకపోతే కనుక కంప్యూటర్ సెంటర్కి వెళ్ళి అప్లికేషన్ అయితే పెట్టుకోండి. మీ మొబైల్తోనే మ్యాక్సిమం పెట్టుకుంటే అయిపోతుంది. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కంప్యూటర్ సెంటర్కి వెళ్ళి అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఇది గైస్ జాబ్ ప్రొఫైల్కి సంబంధించి, కాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించి. ఇంకొకటి EWS గురించి చెప్పలేదు కదా, EWS సర్టిఫికెట్ కూడా 1 year లోపుది అయి ఉండాలి. ఇది ఎవరికి వర్తిస్తుంది? UR వాళ్ళు. ఏ సర్టిఫికెట్ మీ వద్ద లేకపోతే కనుక నార్మల్ గా UR లో కూడా అప్లికేషన్ పెట్టేసుకోవచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు అప్లికేషన్, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇది గైస్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మాక్సిమం క్లియర్ చేశాను. మొన్నటి నుంచి వీడియో పెట్టినప్పటి నుంచి కమెంట్స్ వస్తూనే ఉన్నాయి. నేను ఎన్ని వీడియోలు చేసినా సరే మీ డౌట్స్ అనేవి పూర్తవవు. సో అందుకే మళ్ళీ ఇది ఒక వీడియో అన్నమాట, కొత్త నోటిఫికేషన్ కాబట్టి కొత్త వీడియో. ఓకేనా. ఓకే గైస్, మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.